హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కుకింగ్ విత్ జయశ్రీ. ఈరోజు వీడియోలో చిక్కుడుకాయ గింజలతో ఆవిరి కుడుములు ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇవి చాలా టేస్టీగా ఉంటాయండి. మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు తయారీ విధానం తెలుసుకుందాం. ముందుగా 2 కప్పుల బియ్యపిండి తీసుకోవాలి. అలాగే 1 కప్పు ఉడికించి పెట్టుకున్న చిక్కుడుకాయ గింజలు తీసుకోవాలి. అలాగే పచ్చిమిర్చి, వెల్లుల్లి, జీలకర్ర పేస్ట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు బియ్యం పిండిలో సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. అలాగే ఉడికించి పెట్టుకున్న చిక్కుడుకాయ గింజలు కూడా వేసుకోవాలి. ఇప్పుడు పచ్చిమిర్చి పేస్ట్ వేసుకోవాలి. అందులో సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లాకుని 1/2 కప్పు వేసుకోవాలి. అలాగే కొత్తిమీరను కూడా వేసుకోవాలి. ఇలా ఉల్లాకు, కొత్తిమీర ఎక్కువ వేసుకోవడం వల్ల ఆవిరి కుడుములు చాలా టేస్టీగా ఉంటాయండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇలా అన్నీ వేసి కలుపుకున్న తర్వాత కొన్ని వేడి నీరు పోసుకుంటూ చపాతీ పిండి కంటే కొంచెం మెత్తగా కలుపుకోవాలి. ఇలాగే వీడియోలో చూపించిన విధంగా పిసుక్కుంటూ కలుపుకోవాలి. ఇలా పిండి కలుపుకున్న తర్వాత 5 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ఇడ్లీ పాత్ర తీసుకొని దానికి ఆయిల్ రాసుకోవాలి. ఇలా ఆయిల్ రాసుకోవడం వలన మనం చేసిన కుడుములు అతుక్కోకుండా ఉంటాయి. ఇలా వీడియోలో చూపించిన విధంగా కొంచెం పిండి మిశ్రమాన్ని తీసుకొని వీడియోలో చూపించిన విధంగా కుడుముల్లా చేసుకోవాలి. ఇలా కుడుములు చేసుకున్న తర్వాత ముందుగా ఆయిల్ రాసి పెట్టుకున్న ఇడ్లీ పాత్రలో వీడియోలో చూపించిన విధంగా పెట్టుకోవాలి. అలాగే అన్ని కుడుములని ఇలాగే రెడీ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఇడ్లీ పాత్ర తీసుకొని స్టవ్ వెలిగించి అందులో 1 గ్లాస్ వాటర్ వేసుకోవాలి. వాటర్ వేడైన తర్వాత ముందుగా తయారు చేసి పెట్టుకున్న కుడుముల మిశ్రమాన్ని అందులో పెట్టుకొని మూత పెట్టుకోవాలి. 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. అంతేనండి, ఎంతో హెల్తీగా టేస్టీగా ఉండే చిక్కుడుకాయ ఆవిరి కుడుములు రెడీ. మీకు ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు వేడివేడి కుడుముల్ని వేరుశనగ నూనెతో తింటే చాలా టేస్టీగా ఉంటాయండి. ఒకసారి ఇలా ట్రై చేయండి. మీకు మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.